ప్రేక్షకుడికి ప్రయోజనం పొందాలనే పాలసీ అది. దాన్ని ఈనాడు మేమే అడిగాము, సినిమా ఫీల్డే అడిగాము, ఎన్నోసార్లు అడిగాం, రేట్లు తగ్గించండి చేయని మనమే అడిగాం. ఇవాళ అదే వాడు చేస్తే పవన్ కళ్యాణ్ కోసం చేశారు. పవన్ కళ్యాణ్ ఒకడైనా ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఈజ్ వన్ ఆఫ్ ది హీరో ఇన్ ది ఇండస్ట్రీ, ఈజ్ నాట్ ది ఇండస్ట్రీ. అది తెలుసుకోవాలి. ఆయన ఊనే ఎగబడిపోయి తాను హైప్ చేసుకుని నా మీద పడుతున్నారు, నా మీద రాజకీయాల్లో కూడా అదే, నా మీద బ్లేడ్ తోటి కోయడానికి వస్తున్నారు. తన మీద బ్లేడ్ తోటి కోసారనేది ఒక ఆధారం లేదు, సాక్ష్యాలు లేవు. బ్లేడ్ తోటికి వస్తే షర్టన్నా జరిగి ఉండాలి, ఏం లేదు. ఊత పొద వేసాడు వారాహి ఇది ఆగటం కోసమని ఒక డ్రామా వేశాడు. అది మళ్ళీ జగన్ మీద రాయి పడితేనే గులకరాయి అంటాడు. అది ప్రజలందరూ చూసేది గులకరాయే కాదు. ఇట్లాగూ అస్తవ్యస్తమైన మాటలు, అస్తవ్యస్తమైన నోటికి ఆట. అంటే ఆవేశం తప్పితే ఆలోచన లేని వ్యక్తులు ఎవరైనా పవన్ కళ్యాణ్ లాగానే మాట్లాడతారు. అతను ఆలోచించి మాట్లాడు. ఆ మైక్ పట్టుకోగానే ఏదో శివాలు ఎత్తినట్టు అతనికి ఏదో ఊగిపోతాడు. ఆ మైండ్లో ఆలోచించుకుని మనం వాళ్ళ ప్రజల ముందు పబ్లిక్ మీటింగ్లో ఉన్నాం, ఏం మాట్లాడాలి, ప్రజలకు విషయం ఎలా అందించాలి, విషయాన్ని ఎలా వాళ్ళ సూటిగా వాళ్ళ మేధస్సులోకి వెళ్ళాలి, ఈ ఆలోచించి మాట్లాడి ఉండదు. ఆవేశం చేసేసి మాట్లాడేస్తాడు. అసలు ప్రజలకి విసుగు తప్పితే, విరామం లేని ఆవేశం వాళ్ళకి విసుగు తప్పితే ఏ ఆలోచన లేకుండా మాట్లాడేవాళ్ళు, ఆలోచన లేకుండా ఆవేశంతో మాట్లాడేవాళ్ళు, ఈ నిలకడ లేని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, పూటకొక మాట రోజుకొక విధానం చెప్పేవాళ్ళని ప్రజలు నాయకులుగా గుర్తించరు. ప్రజానాయకులుగా ఎప్పటికీ వాళ్ళు ఎదగలేరు, వాళ్ళు రాజకీయ నాయకులుగా మనలేరు. దానికి ప్రత్యక్ష నిదర్శనం పవన్ కళ్యాణ్. రేపు 2024 ఎన్నికల తర్వాత చాలా ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప శుభపరిణామం జరగబోతుంది. నేను ఇది మూడ్ ఆఫ్ ది పీపుల్, ఓటర్ యొక్క మనస్తత్వంగా చెప్తున్నాను. ఇది ఈ చంద్రబాబు లాంటి దుష్ట రాజకీయ శక్తిని దూరం చేసేస్తారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు ఈ దుష్ట క్షుద్ర రాజకీయాలు, అన్ని కుళ్ళు రాజకీయాలు, ఆయన జీవితం అంతా కుతూహలమ్మకు వెన్నుపోటు పూడించిన కాడ నుంచి, రామారావు గారి వెన్నుపోటు కాడ నుంచి, ఆయన జీవితం అంతా జాతకం అంతా ఆ వెన్నుపోటు వ్యవహారాలు, కుళ్ళు క్షుద్ర రాజకీయాలు. అలాంటి క్షుద్ర రాజకీయ నాయకుడిని దూరం అయిపోతాడు ఆంధ్రాకి. రేపు ఎన్నికలైనాక ఈ ఇంట్లో కూర్చొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనవడితో ఆడుకుంటాం తప్పితే ప్రజల మధ్యకు వచ్చే సీన్ ఉండదు. అదొక మంచి పరిణామం జరగబోతుంది. ఇలాగే ఇండస్ట్రీకి ఒక మంచి జరగబోతుంది. ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరో, సినిమా ఫీల్డ్లో ఒక దమ్మున్న హీరోలో ఒక హీరో గ్యారంటీగా. ఆ విషయంలో నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి 4 రూపాయలు సంపాదించి పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఈ రాజకీయాల వల్ల ఈ ఇండస్ట్రీకి దూరం అయిపోయి రాజకీయాలని బ్రష్ పట్టించే విధంగా ఆయన ప్రయాణం, అది ఈ ఎన్నికలతోటి అది పోయి ఆయన రాజకీయాలకి దండం పెట్టుకుని తన సినిమాలు తను చేసుకుంటాడు. ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దూరం అవ్వకుండా మళ్ళీ ఇండస్ట్రీకి పరిమితం అవుతాడు. ఈ 2 మంచి పరిణామాలు జరగబోతే, శుభపరిణామాలు. ఆంధ్ర రాష్ట్రం ఆ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివంత అసహ్యమైన, జిగుత్సాకరమైన, నీచమైన, నికృష్టమైన, భ్రష్టమైన అపోజిషన్ పార్టీ ఎక్కడైనా ఉందంటే ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే. అందువల్లే రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో అంత చిల్లరతరంగా ఉన్నాయి. ఈ చిల్లరగాళ్ళని పంపించేస్తుంది. ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పిస్తారు. ఈ చిల్లర రాజకీయాలు విసిగిపోయి ఉన్నారు ప్రజలు. రోజుకు ఒక చిల్లరతనం, రోజుకు ఒక చిల్లర మాట, రోజుకు ఒక చిల్లర గొడవ, వీళ్ళని పంపించేస్తే కానీ సరిపోతుంది. సో మంచి పరిణామం జరుగుతుంది. ఈ ఎన్నికలతోటి వీళ్ళిద్దరూ రాజకీయాలకు స్వస్తి. అని ఇంకో ముఖ్యమైన ప్రశ్న, షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆస్తి పంపకాలు జరగలేదా మీకు తెలిసినంతవరకు? ఎందుకంటే షర్మిల గారు మన ఆస్తులు కాకుండా 80 కోట్ల అప్పు పంచారు అన్న దాని మీద మాట్లాడి కామెంట్స్ చేశారు ఆవిడ. సో దీని గురించి మీకు ఎంతవరకు? అమ్మాయి ఒక మనిషి, ఆయన కడుపును పుట్టిన చెడబుట్టిన కూతురా, లేకపోతే ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ నీకు మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ అంతు చూస్తాను, కాంగ్రెస్ని తరిమి కొట్టేదాకా నిద్రపోను, నేను ఈడపిల్లని కాదు ఆడపిల్లని
ఆడపిల్లని కాదు ఈడపిల్లని తెలంగాణలో ప్రగల్భాలు పలికి ఇష్టం వచ్చేట్టు కాంగ్రెస్ తిట్టి కాంగ్రెస్ మా నాన్నని ఎఫ్ఐఆర్లో దోషిగా చేర్చింది వీళ్ళే అని చెప్పి మాట్లాడి నువ్వు అక్కడ ప్రజలు నీకు తెలంగాణకు సంబంధం ఏంటమ్మా, మీ నాన్న తెలంగాణ బతుకుండగా తెలంగాణ రానేమని అన్నాడు, నువ్వు రాజన్న రాజ్యం తీసుకొస్తానంటే ఏంటి ఉద్దేశం, తెలంగాణ మళ్ళీ ఆంధ్రాలో కలుగుతావా, నీ సొల్లు కథల్లో ఆపు అని చెప్పి అక్కడ చుట్టేశారు. దాంతో మూటముళ్ళు సర్దుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆడపిల్లని అన్నదానివి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈడపిల్లని అంటావా నువ్వు? నీకు ఏ అర్హత ఉంది? నీకు రాజశేఖర రెడ్డి కూతురు నువ్వు రాజశేఖర రెడ్డి ఎట్లా అవుతావు? అసలు నువ్వు షర్మిలా రెడ్డి ఎట్లా అవుతావు? షర్మిలా శాస్త్రి నువ్వు, నీ మొగుడు అనిల్ శాస్త్రి, షర్మిలా శాస్త్రి అవ్వాలి. సరే మొగుడు పేరు అవసరం కోసం నాన్న పేరు వాడుకుంటున్నావు, కూతురుగా పుట్టాను కదా. నీకు ఏ అర్హత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఓట్లు అడగడానికి? ఏ అర్హత ఉంది నీకు? నీ అన్నయ్యకి తేడాలు ఉన్నాయా? కోర్టులో కేసేసుకో. నీ కుటుంబంలో వ్యవహారాలు తేడాలు ఉన్నాయా? ఆస్తులు తేడాలు అంటే కోర్టు వేసుకో. కుటుంబ వ్యవహారాలు కుటుంబ పెద్దలు, ప్రజలకే సంబంధం. బజార్న పెడతావేంటి నీ కుటుంబ వ్యవహారాన్ని? ఆయన మహనీయుడు చనిపోయాడు, మంచిగా చెడు ఆయన చనిపోయినాక గౌరవంగా ఆయన పేరు ఉంది, ఆ పేరుని బజార్కి ఇడుస్తుంది ఆయన కుటుంబాన్ని. నీకేమో 80 లక్షలు నిన్నేమో 80 లక్షలు అప్పు అని రాస్తావు. ఇవాళ ఏంటి 80 లక్షలు అప్పు అంటే వాళ్ళ ప్రశ్నలు ఏం చెప్తున్నావు? మా అన్నయ్య ఇచ్చాడు, అన్న చెల్లికి ఇవ్వటం మామూలు, దాన్ని నేను ఇచ్చాడని చెప్పడం బదులు అప్పుగా చెప్తున్నాను. ఏనాడికని అప్పు అని నేను చెప్తున్నాను. ఏం మాటలు? అన్నయ్య నీకు ఆడపడుచుగా ఇచ్చాడు, ఇచ్చింది నీ ఆస్తి, అది దాన్ని మళ్ళీ దానిలో రాజకీయం చేయడం కోసం ఆయన ఇచ్చాడు, దాన్ని అప్పుగా పెట్టుకున్నాను, 80 కోట్లు ఇచ్చాడు, అప్పుగా పెట్టుకున్నాను, అప్పు అది అని చెప్పు అని చూపిస్తున్నాను అంటది. నీకు అంటే విచక్షణ లేదు. నువ్వు ఏం చేసావో ప్రజలకు తెలుసు. నువ్వు జగనన్న వదిలిన బాణాన్ని నువ్వు చెప్పావు. అసలు ఆ బాణం నువ్వో ఫస్ట్ కాదు, ఆవిడ జగన్ ఒక తల్లి గారు, ఆవిడ వెళ్ళాల్సింది. ఆవిడ మోకాళ్ళు నొప్పి, ఈ మోకాళ్ళ నొప్పిలో ఈ పాదయాత్ర చేస్తే నాకు హెల్త్ వైజ్ పనికిరాదు అని ఆవిడ తటపటాయిస్తుంటే భారతి నేను వెళ్తాను అత్తయ్య గారు అని చెప్పి భారతి సిద్ధమైతే నువ్వు వచ్చి మధ్యలో వద్దు భారతి, పిల్లలు అమ్మ ఆరోగ్యం ఇవన్నీ నువ్వు చూసుకోవాలి, నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను వెళ్తాను అని చెప్పి నువ్వు పూసుకుంటూ వచ్చావు. నిన్నేమి జగన్ రామ్మ నా కోసం వెళ్ళు నేను చెప్పలా, నువ్వే పూసుకుంటూ వచ్చి నేను వచ్చావు. అది ప్రజలందరికీ తెలుసు. వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? ఆ టైంలో పాదయాత్ర అయినాక నేరుగా ఢిల్లీ వెళ్ళావు. నువ్వు మీ ఆయన వెళ్ళి ఢిల్లీ సోనియా గాంధీతో కూర్చుని నన్ను సీఎం చేయండి,